హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ బిల్లుల సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. ముఖ్యంగా గత ఆగస్టు నెల వరకు అందిన అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసిందని, వాటికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి పెద్ద ఊరట లభించినట్లయింది. ఇకపై ఈహెచ్ఎస్ పథకంలో పారదర్శకతను పెంచడానికి మరియు జాప్యాన్ని నివారించడానికి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్లు సీఈఓ గారు వెల్లడించారు. ఉద్యోగులు తమ మెడికల్ బిల్లుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బిల్లు ఏ దశలో ఉంది, ఎప్పుడు ఆమోదం పొందుతుంది అనే తాజా సమాచారాన్ని నేరుగా ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుబాటులో ఉంటాయని, దీనివల్ల ప్రతి ఉద్యోగికి తన క్లెయిమ్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది అని తెలిపారు. మరో ప్రధాన అప్డేట్ ఏంటంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులలో మార్పులు, చేర్పులు చేసుకునే విధానం. గతంలో కార్డులో పేరు తప్పుగా ఉన్నా లేదా కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చాలన్నా చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు ఉద్యోగులు తమ ఇంటి వద్ద నుండే ఆన్‌లైన్ ద్వారా ఈ మార్పులను స్వయంగా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో ఆసుపత్రులలో చికిత్స పొందేటప్పుడు కార్డులలో తప్పుల వల్ల ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది. ఇదిలా ఉండగా మెడికల్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు మరికొన్ని ప్రధాన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను విడుదల చేయాలని, అలాగే 12వ వేతన సవరణ కమిటీ పీఆర్సీని తక్షణమే నియమించాలని విన్నవిస్తున్నారు. ఇక పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఐఆర్ ప్రకటించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉంటాయి అని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ బిల్లుల విషయంలో సానుకూలంగా స్పందించి నిధుల విడుదల చేయడం ఒక శుభపరిణామం. ఇదే స్ఫూర్తితో సంక్రాంతి నాటికి ఐఆర్ మరియు డీఏ బకాయిలపై కూడా స్పష్టమైన ప్రకటన వస్తే అది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో నిజమైన పండుగ వెలుగులను నింపుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం పెన్షన్‌తో పాటు ఇలాంటి పెండింగ్ బకాయిలు అందడం చాలా అవసరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే కొన్ని రోజుల్లో ప్రభుత్వం నుండి వెలువడే జీవోలు ఉద్యోగుల భవిష్యత్తునైతే నిర్ణయించబోతున్నాయని చెప్పవచ్చు.